నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఎక్కడో చోట బ్రేక్ పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధానంగా అడ్డుపడుతున్న అంశాలు ఏంటి అనేది మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏ డిమాండ్ల దగ్గర ఈ రెండు దేశాలు పట్టు వీడకుండా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి 5 ప్రధాన ఆటంకాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఇరాన్ అణు కార్యక్రమం. అమెరికా ఇరాన్ మధ్య ఏ ఒప్పందం జరగాలన్నా ముందుగా చర్చకు వచ్చేది అణు కార్యక్రమం. ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే ఇరాన్ మాత్రం దీనికి ససేమిరా అంటోంది. ఒకవేళ ఆంక్షలు విధించినా అవి కేవలం కొన్ని సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని వాదిస్తోంది. ఈ కారణంగా శాంతి ఒప్పందానికి బ్రేక్ పడుతోంది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై కూడా ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి అడ్డంకిగా మారింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. కానీ అమెరికా డిమాండ్ను టెహ్రాన్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఇక వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వ్యవహారం శాంతి ఒప్పందానికి మరో ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ జలసంధిలో నౌకల రాకపోకలపై తాము ఆంక్షలు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరు దేశాల మధ్య ఒక పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం ఎత్తివేసే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇవే కాకుండా ఇరాన్ ఆర్థికపరమైన డిమాండ్లను కూడా బలంగా వినిపిస్తోంది. శాశ్వత ఒప్పందంలో భాగంగా తమ దేశంపై ఉన్న ఆంక్షలను సడలించాలని, అమెరికా స్తంభింపజేసిన తమ $20 బిలియన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల జరిగిన నష్టానికి ఏకంగా $270 బిలియన్ పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించడం అమెరికా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇది శాంతి ఒప్పందానికి మరో అడ్డంకిగా మారింది. లెబనాన్లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్ వంటి తన మిత్ర పక్షాలకు ఇరాన్ ఇస్తున్న మద్దతును పూర్తిగా నిలువరించాలని వాషింగ్టన్ కోరుకుంటోంది. దీనికి తోడుగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్నది అమెరికా వ్యూహం. ఇరువైపులా డిమాండ్లు అత్యంత కఠినంగా ఉండటంతో ఈ చర్చలు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన అంతర్జాతీయ సమాజంలో నెలకొంది. పట్టువిడుపులు ఉంటేనే ఈ అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయనేది ఆసక్తిగా మారింది.